బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు క్యారెక్టర్ ముఖ్యమన్నారు. విజయసాయిరెడ్డితో పాటు మరో నలుగురు వైసీపీ నుంచి వెళ్లిపోయారని తెలిపారు. బయటి వారి ప్రలోభాలకు లొంగి వెళ్లిపోతే ఎలా అని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డికి అయినా వెళ్లిన ఎంపీలకైనా క్యారెక్టర్ ముఖ్యమన్నారు. కష్టాలు ఎల్లకాలం ఉండవన్న జగన్ వైసీపీ విజయసాయిరెడ్డినో ఇంకా ఎవరినో నమ్ముకొని లేదన్నారు. వైసీపీకి అండగా ప్రజలను దేవుడిని నమ్ముకొని ఉందన్నారు జగన్. 11 మంది మాకు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. పోయిన వాళ్ళు ఎంత? 3 పోయినారు. సాయిరెడ్డితో కలుపుకుంటూ 4 అసలు బేసిక్లీ పోయే ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మాటే చెప్తాను. రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టర్, క్రెడిబిలిటీ అనే పదానికి అర్థం తెలిసిందాను. రాజకీయాలలో ఉన్నప్పుడు కాలర్ ఎగరేసుకొని చెప్పాలి, ఫలానోడు మా నాయకుడు అని. అది ముఖ్యమంత్రి అయినా సరే, ఎమ్మెల్యే ఎంపీ అలాంటి ఆయనైనా సరే, ఎమ్మెల్యే అని ఇలాంటి అయినా సరే, ఎవరి గురించి అయినా కానీ ఇట్లా గొప్పగా చెప్తాం. కానీ మనమంతటి మనమే ప్రలోభాలకు లొంగో, భయపడో, ఏదో కారణం చేత మనమంతటి మనమే మన వ్యక్తిత్వాన్ని, మన క్యారెక్టర్ని, మన క్రెడిబిలిటీని మనం బలంగా పెట్టి మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన గౌరవం ఏంది, మన వాల్యూ ఏంది, మన క్యారెక్టర్ ఏంది, మన క్రెడిబిలిటీ ఏంది? ఇది ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆలోచన చేసుకోవాలి. ఈ కష్టం అనేది ఎల్లకాలం ఉండదు. డెమోక్రసీ అంటేనే 5 years. మ్యాక్సిమం నీకున్న కష్టకాలం 5 years. 5 years if you can just hold on, then your time will come. One should always have the patience, always have the character and credibility within ourselves to stand up. అది సాయిరెడ్డికైనా అంతే, పోయిన 3 ఎంపీలకైనా అంతే. ఒకవేళ నువ్వు చెప్తా అన్నట్టు ఇంకా ఒకడో అరో ఇంకా పోయే కార్యక్రమం జరిగితే వాళ్ళకైనా ఇంతే. ఒకటి చెప్తా ఉన్నా, వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే అది వీళ్ళందరి వల్ల లేదు. వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే దేవుడి దయ, ప్రజల ఆశీస్సుల వల్ల వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది. ఒక లీడర్గా మనం ప్రవర్తించే తీరు తలెత్తుకునే విధంగా ఉండేట్టుగా ఎప్పటికీ ఉంటే ప్రజలు ఎప్పుడూ ఆశీర్వదిస్తారు. అటు అసెంబ్లీకి హాజరుపై కూడా జగన్ హాట్ కమెంట్స్ చేశారు. మాట్లాడడానికి సమయం ఇస్తేనే కదా అసెంబ్లీకి వెళ్లేదన్నారు. ఎమ్మెల్యేలకు ఇచ్చినంత సమయమే తనకు ఇస్తానంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి వెళ్లేది లేదని క్లారిటీ ఇచ్చారు. అటు వైసీపీ 2.0 పాలన మీద జగన్ క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వంలో వైసీపీ నేతలను వేధిస్తున్నారన్నారు. అలాంటి వారికి రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుతాం, కొట్టిన పోలీసులతోటే సెల్యూట్ కొట్టిస్తానని జగన్ అన్నారు. 2.0 పాలన ఇలాగే ఉంటుందన్నారు. ఇక వచ్చేది మళ్లీ తమ ప్రభుత్వమేనన్నారు. జమిలి త్వరగా రావాలని కోరుకుంటున్నట్లు కూడా తెలిపారు. ఇక చంద్రబాబు మీద తిరుగుబాటు చేసే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, మనకు క్లియర్ గా 2 అంశాలు తెలుస్తుంది. అటు విజయసాయిరెడ్డితో పాటు మరో 4 ఎంపీలు బయటకు వెళ్లిపోయిన దాని తర్వాత మాజీ సీఎం జగన్ హాట్ కమెంట్స్ అయితే చేయడం జరిగింది. ఈ అంశం ఒకెత్తైతే మరోపక్క వార్నింగ్ కూడా ఇస్తున్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేది త్వరగా జమిలి ఎన్నికలు రావాలంటూ కూడా ఆయన కోరుకుంటున్నట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి 2 సంబంధించిన అంశాలు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? జగన్ కి సంబంధించినటువంటి కామెంట్స్ ఒక రకంగా హాట్ టాపిక్ గా మారాయి. ఎందుకంటే తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించినటువంటి అంశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన జగన్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఇప్పటికీ 2.0 సంబంధించినటువంటి రియాక్షన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం 2.0లో చూస్తారు అంటూ జగన్ చేసినటువంటి కామెంట్స్ కూడా కార్యకర్తల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇదే నేపథ్యంలోనే ఇక రాబోయేటువంటి రోజుల్లో మరింత దూకుడుగా ముందుకు వెళ్లేటువంటి క్రమంలో ఎట్టి పరిస్థితులను వెనకడిగేసేటువంటి పరిస్థితులు, ప్రభుత్వం సాధిస్తున్నటువంటి వేధింపులకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, సూపర్ 6 కి సంబంధించినటువంటి హామీలకు సంబంధించినటువంటి వ్యవహారాలు, వీటన్నిటిపైన కూడా ప్రత్యేకంగా కామెంట్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ వ్యవహారంలో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని పూర్తిగా విస్మరించింది కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు సంబంధించినటువంటి వ్యవహారంలో వైఫల్యం చెందింది కాబట్టి వీటన్నిటిని కూడా ప్రజల్లో తీసుకెళ్లేటువంటి క్రమంలో భాగంగానే ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరిని పూర్తిగా ప్రజల్లోకి తెలుసుకుంటాం. అందులో భాగంగానే అసెంబ్లీకి సంబంధించినటువంటి సెషన్స్ వెళ్ళేటువంటి క్రమంలో భాగంగా తనకు అంత సమయం ఇచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ప్రజాక్షేత్రంలోనే ప్రజల ముందే ప్రజలకే విషయాలను తెలియజేయడం ద్వారా రాజకీయంగా పూర్తిగా ప్రజలను చైతన్యవంతులు చేయడం. గతంలోనే తాను ముందుగానే హెచ్చరించాను, చంద్రబాబు ఇచ్చేటువంటి హామీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో, చంద్రబాబు మోసాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో తాను ముందుగానే
హెచ్చరించినటువంటి సిచ్యువేషన్ కూడా ఈ సందర్భంగా జగన్ గుర్తు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇక్కడ రాబోయేటువంటి రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి స్థాయిలో రాజకీయాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కార్యకర్తలకు అండగా ఉండటం, అదేవిధంగా కార్యకర్తలకు సంబంధించి జరుగుతున్నటువంటి వేధింపులకు సంబంధించినటువంటి పర్వానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన అలర్ట్ గా ఉండటం, వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి క్రమంలో భాగంగానే పూర్తి స్థాయిలో ఉండేటువంటి సిచ్యువేషన్స్ కి సంబంధించినటువంటి అంశాలపైన ఎప్పటికప్పుడు రాజకీయంగా కూడా ఇకపైన ప్రభుత్వానికి వైఫల్యాలను ఎత్తి చూపడంలో భాగంగా పూర్తిగా ముందుకు వెళ్తాం. 2.0లో జగన్ కొత్త వర్షన్ కు సంబంధించినటువంటి వ్యవహారం అనేది కూడా ఉంటుంది. ఇక రాబోయేటువంటి రోజుల్లో ప్రజాక్షేత్రానికి సంబంధించినటువంటి వ్యవహారం నిరంతర ప్రక్రియగా సాగించేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అదేవిధంగా సాయి రెడ్డి లాంటి వ్యక్తులు బయటకు వెళ్ళేటువంటి క్రమంలో కొంతవరకు ఓర్పు సహనం అనేది ఉండాలి. ఓర్పు సహనం ఉండేటువంటి క్రమంలో రాజకీయాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో వేధింపులు ఉంటాయి. వేధింపులు ఉండేటువంటి క్రమంలో ఒత్తిళ్లు ఉంటాయి. వాటన్నిటిని కూడా ఎదుర్కొని నిలబడేటువంటి సిచ్యువేషన్ ఉండాలి. ఆ సిచ్యువేషన్ కు సంబంధించినటువంటి వ్యవహారం పైనే ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరికి సంబంధించినటువంటి వ్యవహారాలపైన, వేధింపులకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని కూడా ఎదుర్కొనేటువంటి క్రమంలోనే ముందుకు వెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేటువంటి సిచ్యువేషన్ అయితే ఉండదని కూడా జగన్ స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సునీత. రైట్ హరీష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్. ఇక అసెంబ్లీకి హాజరుపై కూడా జగన్ హాట్ కామెంట్స్ చేశారు. మాట్లాడడానికి సమయం ఇస్తేనే కదా అసెంబ్లీకి వెళ్లేదన్నారు. ఎమ్మెల్యేలకు ఇచ్చినంత సమయమే తనకు ఇస్తానంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి వెళ్లేది లేదని క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలన్నది మనం బహిష్కరిస్తున్నామనే దానికన్నా యూ షుడ్ ఆస్క్ ద స్పీకర్ వై ఈస్ హీ నాట్ రెస్పాండింగ్ టు ద కోర్ట్. స్పీకర్ని అడగాలి. కోర్టు స్పీకర్ను రెస్పాండ్ కమ్మని చెప్పింది. ఎందుకు రెస్పాండ్ కాడన్నా? రెస్పాండ్ అయినారు అని అంటే సమాధానం చెప్పాలి కదా. సమాధానం నువ్వు చెప్పాల్సి వస్తుంది, ఇవ్వాల్సి వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ప్రతిపక్షంలో ఉన్నాం. మన డ్యూటీ ఏంది? ప్రజలకు మెసేజ్ కమ్యూనికేట్ చేయడం. నీ ద్వారా కమ్యూనికేట్ చేసినా ఈ మాదిరిగా సిన్సియర్గా, ఈ మాదిరిగా ఫ్యాక్ట్స్ అన్ని చెప్తూ, ఈ మాదిరిగా ప్రజెంటేషన్ చేస్తూ ప్రజలకు సత్యాలు చెప్పడం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు ఇవన్నీ లైవ్ టెలికాస్ట్ జరుగుతూ ఉన్నాయి. సమాధానం చెప్పండి వాళ్ళను. దట్ ఈస్ వాట్ పీపుల్ వాంట్. నువ్వు నేను ఎదురుగా గుద్దుకోవాల్సిన పనులా, కొట్టుకోవాల్సిన పనులా, కుస్తీ పడాల్సిన పనులా, ఎదురుగా ఉండాల్సిన పనులా నేను నీకు చెప్పినా నువ్వు చెప్పు, సమాధానం చెప్పు. చెయ్యాలని లేనప్పుడు కనీసం సిన్సియారిటీ టు అపాలజైజ్ కూడా లేదు. నువ్వు చెయ్యాలని ఫస్ట్ ఇప్పుడు చెయ్యలేని పరిస్థితి అని చెప్పి తెలిసి సాధ్యం కాని హామీలు నువ్వు ఇచ్చావు. సాధ్యం కాదని తెలిసి నువ్వు హామీలు ఇచ్చావు. సో నువ్వు మొట్టమొదటి రోజు నుంచే మోసం చేయడానికి నువ్వు అడుగులు ముందుకేసావు. మోసం అని చెప్పి ఏ రోజు అయితే నువ్వు బయటికి ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ మోసం చేసినందుకు నేను సారీ అని కూడా నువ్వు చెప్పలేకపోతున్నా ఉన్నావు. ఆ చెప్పి చిత్తశుద్ధి, సిన్సియారిటీ కూడా నీలో లేదు. దాంట్లో కూడా నువ్వు ఇతరుల మీద ఏలెత్తి చూపించి ఎందుకు నేను చేయలేకపోతున్నాను అని చెప్పి జస్టిఫై చేసే కార్యక్రమం చేస్తా ఉన్నావు. సో దాని అర్థం ఏంది? నీకు సోల్ లేదు. యూ డు నాట్ హ్యావ్ ద హార్ట్ ఆఫ్ ద సోల్. వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ పొలిటీషియన్. రాజకీయ నాయకుడికి మంచి మనసు ఉండాలి. మంచి మనసు ఉంటే ప్రజలు బాగుపడతారు. వాళ్ళు ఏమన్నా చేసుకుని నేను రెడీగానే ఉన్నా, బుద్ధిబుద్ధం చేసుకోండి, చెప్పి ఏమవుతుంది, ఏం జరుగుతుంది. ఎవరు కాదన్న ఏమన్నా చేసుకోండి. అటు వైసీపీ 2.0 పాలన మీద జగన్ క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వంలో వైసీపీ నేతలను వేధిస్తున్నారన్నారు. అలాంటి వారికి రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుదాం, కొట్టిన పోలీసులతోనే సెల్యూట్ కొట్టిస్తారని జగన్ అన్నారు. 2.0 పాలన ఇలాగే ఉంటుందన్నారు. వచ్చేది మళ్ళీ తమ ప్రభుత్వమేనన్నారు. జమిలీ త్వరగా రావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. చంద్రబాబు మీద తిరుగుబాటు చేసే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. కార్యకర్తలకు ఒక నాయకుడిగా, ఒక పార్టీ నాయకుడిగా, ఒక లీడర్గా, కార్యకర్తలకు ఒక తండ్రిగా చేయగలిగింది బహుశా నా దృష్టిలో నేను తక్కువ చేసినానని నాకు అనిపించింది. ఎందుకు అనిపించింది అని అంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఈరోజు పడతా ఉన్న బాధలు చూసి, ఈరోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వాళ్ళకు పెడతా ఉన్న కష్టాలను చూసి, నిజంగా వాళ్ళను చేస్తా ఉన్న హెరాస్మెంట్ చూసి, ఇవన్నీ చూసినాక వాళ్ళకు మంచి చేయాలి. వాళ్ళ మీద ఎవరైతే జులుం ప్రదర్శించినారో వాళ్ళందరికీ బుద్ధి రావాలి. పోలీస్ డ్రెస్ ఉంది కదా అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టుగా నిన్ను ఇల్లీగల్గా అరెస్ట్ చేయకూడదు. దెర్స్ గాట్ టు బి సమ్ అకౌంట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. అలాంటి వాళ్ళతో, ఆ అన్యాయం చేసిన వ్యక్తితో, అన్యాయం చేయబడిన వీళ్ళకు సెల్యూట్ కొట్టించి క్షమాపణ చెప్పిస్తాం. ఒకవేళ అలా చేయకపోతే చట్టం ముందు నిలబెట్టించే కార్యక్రమం చేస్తాం. ఇలా ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ అంటే మీకు తోడుగా ఉంటుంది అన్న నమ్మకం కలిగించే విధంగా ప్రతి అడుగు వేస్తాం.
వైఎస్ఆర్సిపి 2 పాలన కార్యకర్తలకు భరోసాగా ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్తాను.